అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. సింధు అమ్మ మనతో పాటే ఉంటుంది. సింధు, నువ్వు ఇంట్లోనే ఉండు. ఏందమ్మే ఇదే నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదమ్మి నీకు? అదే అమ్మే, సింధు ఇంట్లోంచి వెళ్ళిపోతా ఉండాది. ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం కదా. అవును, సింధు మళ్ళీ ఇంట్లోనే ఉండిపోనాది. అది వెళ్ళిపోతే ఫుల్ గా ఫంక్షన్స్ చేసుకోవచ్చు కదా అని అనుకోనున్నాను. చివరికి మనకే టెన్షన్ మిగిలిండదమ్మే. అమ్మో అమ్మో, అది మామూలుది కాదమ్మే. మనకంటే ఓ 10 ఆకులు ఎక్కువే చదువుంటాది. యష్ని అడ్డం పెట్టుకుని దాని కథ సెటిల్ చేద్దాం అనుకుంటే అది అనుని అడ్డం పెట్టి సెంటిమెంట్తో యష్ని పడేసి తిరిగి ఇంట్లో సెటిల్ అయిపోయి ఉండదు. టైం అమ్మి, దానికి టైం బాగా సపోర్ట్ చేస్తా ఉండదు. అన్ని గ్రహాలు ఎదురు తిరిగినా ఒక్క గురుగ్రహం ఉంది చూడు, దాని బలం ఉంటే ఏ గ్రహము ఏమీ చేయలేదన్నట్టు ఆ సింధుకి గురుస్థానంలో ఆ చిన్న పిల్ల అను బలంగా ఉండదు. అసలు యష్ మంచోడో చెడ్డోడో అమాయకుడో తెంగరోడో అసలు అర్థమే సావట్లేదు. అంతలోనే సింధుని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఇంతలో అను ఏడుపుకి కరిగిపోయి మళ్ళీ దాన్ని ఉండిపోమంటబెంటి. వదిలించుకోవాల్సిన దరిద్రాన్ని మళ్ళీ ఇంట్లోనే ఉంచుకున్నారే అని. దానికి మనమేం చేస్తామమ్మే? ఏం చేయలేమని చూస్తూ ఉండకూడదమ్మే. ఏదో ఒకటి చేసి దాన్ని వదిలించుకోవాలి. యశ్ వాళ్ళు ఊరుకున్నా నేను సింధుని మాత్రం ఊరికే వదలనమ్మే. ఈ కన్యాకుమారి అంటే ఏంటో దానికి తెలిసొచ్చేలా చేస్తానమ్మే. ఇదిగో అమ్మి, నువ్వు ఆ సింధు అమ్మిని ఏమైనా చెయ్యి, దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నేను నీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, పనికి మాలిన ప్లాన్లు వేసి ఈసారి మళ్ళీ నా పిల్లకాయల్ని మాత్రం నువ్వు ఇబ్బంది పెట్టమాకు. నా పిల్లకాయలకేమైనా అయిందో సింధుని కాదు, ముందు ఈ ఇంట్లోంచి నిన్నే బయటికి పంపించేస్తాను. ఏమనుకుంటా ఉండవో? నేను ప్రేమిస్తున్న యశబ్బికి నాకిష్టమైన నా పిల్లకాయలకి ఏమీ జరగకుండా సై. అర్థమవుతా ఉండదా? ఇదేంది, వాడు తన పిల్లల్లా యష్ తన భర్తలా తెగ ఫీల్ అయిపోతా ఉండాది. నాకు మాత్రం ఎలాంటి ఫీలింగ్స్ లేవమ్మే. ఎవరికేమైతే నాకేంటి, ఎవరికేం జరిగినా సరే సింధు మీద నా పగ తేరాలి. అందుకు నేను ఎవరినైనా సరే బలి పశువుని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సింధు, నువ్వు ఇంట్లోనే ఉండు. అను, నొప్పి తగ్గిందా? నువ్వు నాతోనే ఉన్నావుగా, ఇంకా తగ్గిపోతుందిలే. అమ్మ బాధపడకుండా
నేను తనకి సారీ చెప్పాలి. రిషి ఎక్కడికి వెళ్తున్నావు? అంటే అది నీ గురించే వెతుక్కుంటూ వస్తున్నాను. అవునా, పద ఆడుకుందాం. ఆగండి, ఎవరు మీరు? మేము వాస్తవ గారి ఆఫీసులో వర్క్ చేసే స్టాఫ్. ఇంతమంది లోపలికి వెళ్ళకూడదు, ఇద్దరు వెళ్ళండి. సార్తో అర్జెంటుగా మాట్లాడాలి. ఎవరో ఒకరు ఇద్దరు వెళ్ళండి, మిగిలిన వాళ్ళు బయట ఉండండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది? అంతా బాగానే నడుస్తుంది సార్. మీరంతా ఎలా ఉన్నారు? మా పరిస్థితి ఏం బాలేదు సార్. ఏమైంది? సింధు మేడం చైర్మన్ అయ్యాక పరిస్థితి చాలా మారిపోయింది సార్. సింధు మిమ్మల్ని ఏమైనా అగౌరవంగా చూస్తుందా? అదేం కాదు సార్, మేడం స్టాఫ్ ని బాగా గౌరవిస్తారు. మా చేత వర్క్ కూడా బాగా చేస్తారు సార్. మరి సింధుతో ఇంకేంటి ప్రాబ్లం? ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు సార్. అడిగితే టైం పడుతుంది అంటున్నారు సార్. మిడిల్ క్లాస్ వాళ్ళం సార్. బోనస్ని నమ్ముకొని ఎన్నో పనులు పెట్టుకుంటాం కదా సార్. బోనస్ ద్వారా వచ్చే డబ్బుతో చేయిద్దామని అనుకున్నాం సార్. సింధు మేడంతో మీరైనా చెప్పండి మా బోనస్ ఇవ్వమని. మీరేం బాధపడకండి, నేను సింధుతో మాట్లాడి వెంటనే మీకు బోనస్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. కంపెనీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు కూడా స్టాఫ్కి బోనస్ ఇవ్వకుండా సింధు ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతుంది? ఎక్కడున్నావు సింధు? ఆఫీస్లో ఉన్నాను, చెప్పండి. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి హాస్పిటల్కి రాగలవా? అలాగే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు వాస్తవ గారి తాలూకే కదా? అవును డాక్టర్ గారు. వాస్తవ గారికి స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమన్నారు. మనీ పే చేయమన్నాను. చేశారా? ఇవాళ పే చేస్తాను. వెంటనే పే చేయండి. అలాగే డాక్టర్. రా సింధు. అర్జెంటుగా ఏదో మాట్లాడాలన్నారు. మన కంపెనీ స్టాఫ్ ఇందాక హాస్పిటల్కి వచ్చి నన్ను కలిశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్ గురించి మీ దగ్గర డిస్కస్ చేశారా? మన కంపెనీలో వర్క్ చేసే స్టాఫ్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవాల్సింది మనమే. వాళ్ళకి రావాల్సిన బోనస్ ఆపటం మంచిది కాదు. నా మాట విని వెంటనే వాళ్ళకి బోనస్లు రిలీజ్ చేయి. ఏంటి ఆలోచిస్తున్నావు? నా హాస్పిటల్ ఖర్చుల గురించేనా? అవెప్పుడు ఉండేవే కదా. ఏమన్నా ఇబ్బంది అయితే ఏష్ అడ్జస్ట్ చేస్తాడులే, లేదంటే నేనే అడుగుతాను. స్టాఫ్ బోనస్ మాత్రం ఆపకు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. దయచేసి ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకుండా ఉంటేనే మంచిది. కంపెనీయే కాదు, మీ ఆరోగ్యం కూడా నా బాధ్యతే. ఇప్పుడు మీకు స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కాసిందో నేను చెప్పేది. వాస్తవ్ గారు, ప్లీజ్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. యష్ దగ్గర ఇప్పటికే చాలా డబ్బులు వాడాం. మీ విషయంలో యష్ కొంచెం పాజిటివ్గా ఉన్నా వాళ్ళమ్మ అలా లేరు. ఇప్పుడు ఆమె కంపెనీ విషయంలో ఎంటర్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. నా మీద ద్వేషంతో కంపెనీ విషయాల్లో తలదూరిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. యష్ మీ ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేస్తున్న డబ్బుల్ని చూపించి ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్, ప్రాఫిట్స్ అన్నీ లాగేసుకుంటుంది.
యష్ వాళ్ళ అమ్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అన్నీ ఆలోచించి నేను యష్ని డబ్బులు అడగడం మానేశాను. స్టాఫ్ని నేను ఏదో విధంగా మేనేజ్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉండేలా చూస్తాను. ప్రెజెంట్ డబ్బు మాత్రం మీ స్పెషల్ ట్రీట్మెంట్కి వాడివ్వండి ప్లీజ్ వాస్తవ్ గారు. ఓకే సింధు, మన స్టాఫ్కి ఇబ్బంది లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండేలా చేస్తావు కదా? షూర్, నేను చూసుకుంటాను. అయితే ఓకే. వస్తానండి. సింధు, ఏంటండి? నేనంటే నీకెందుకు అంత ఇంపార్టెన్స్? నాకింక జీవితమే లేదు అనుకున్నప్పుడు మీరు మళ్ళీ నాకు కొత్త జీవితానికి దారి చూపించారు. అందుకే మీరంటే గౌరవం. వస్తానండి. మేడం రావచ్చా? కమన్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. వాస్తవ్ గారు మీకేం చెప్పలేదా మేడం? చెప్పారు. వెంటనే మీ బోనస్లు రిలీజ్ చేయమన్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మళ్ళీ మీరు వెళ్ళి వాస్తవ్ గారిని ఎందుకు కలిశారు? మీరు మాకు బోనస్ ఇవ్వడానికి టైం పడుతుంది అన్నారు. చాలా రోజుల నుంచి మా పర్సనల్ ప్రాబ్లమ్స్ పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నాం. వాస్తవ్ గారికి చెప్తే అయినా మీరు వింటారని చెప్పి సార్ని కలిసి మా బాధ చెప్పుకున్నాం. ఈ రోజున మా బోనస్లో క్లియర్ చేయండి మేడం. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ డబ్బులు ఎక్కడికి పోవు. నన్ను నమ్మండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవ్ గారికి డబ్బు చాలా అవసరం. వాస్తవ్ గారు చెప్పినా కూడా మీరు ఇవ్వనంటారేంటి? ఒకప్పుడు మాలాగే మీరు కూడా ఈ కంపెనీకి స్టాఫ్. ఆ విషయం మర్చిపోకండి. ఏంటి మీరు అసలు కొంచెం కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు? నేనేంటో, ఈ కంపెనీలో నా పొజిషన్ ఏంటో నాకు బాగా తెలుసు. మీరేం గుర్తు చేయక్కర్లేదు. ఇప్పుడేంటి మేడం, మా బోనస్లు ఇస్తారా ఇవ్వరా? లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు ఏం చేసినా సరే ఇప్పుడు బోనస్లు రిలీజ్ చేయలేను. సరే మేడం, మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, ఇక మేము చేయాల్సింది మేము చేస్తాం. రండ్రా వెళ్దాం. సింధు, 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 బోనస్లు, 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 సింధు, 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 బోనస్లు, బోనస్లు, బోనస్లు. ఆపండి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మా డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం ధర్నా చేస్తున్నాం. ప్లీజ్, ఈ ధర్నాలు అవి ఏమొద్దు. నా మాట వినండి. మా బోనస్లు వచ్చేదాకా ఈ ధర్నా ఆపే ప్రసక్తే లేదు. నేను చెప్పేది వినండి. సింధు, బోనస్లు, ఎండి పద్ధతి, ఎండి పద్ధతి, ఎండి పద్ధతి. సింధు, 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 ఎండి పద్ధతి, ఎండి పద్ధతి. బోనస్లు, 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 ఎండి వైఖరి, ఎండి వైఖరి. సింధు, సింధు, బోనస్లు, బోనస్లు. ఏంటిదంతా? బయటేంటి ఇలా చేస్తున్నారు? ధర్నా చేస్తున్నాం సార్. ధర్నానా? దేనికి? ఏం చెప్పమంటారు సార్, అర్హత లేని వాళ్ళని అందులో ఎక్కిస్తే మీలాంటి వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ఆ సింధు మేడంని చైర్మన్ చేశారు. ఆమె చాలా తలపొగరుతో ప్రవర్తిస్తుంది. ఏం చేసింది? చాలా నెలల నుంచి మా బోనస్ పెండింగ్ ఉంది సార్. ఇమ్మని మేమందరం రిక్వెస్ట్ చేస్తే నేను ఇవ్వను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని స్టాఫ్ అంటే లెక్క లేకుండా మాట్లాడుతుంది సార్. సార్ మేము చాలా బాధల్లో ఉన్నాం సార్. మీరైనా సింధు మేడంతో చెప్పి బోనస్లు ఇప్పించండి సార్. ఇప్పటికేం మించిపోయిందేం లేదు. మీ బోనస్లు ఇవ్వకపోతే స్టాఫ్ ఎవరం వర్క్ చేయమని చెప్పండి. తనే మీ కాళ్ళ దగ్గరికి దిగి వస్తుంది. చెప్పాం సార్, అయినా లాభం లేదు. మీరు కూడా ఒకసారి మేడంతో మా తరపున చెప్పి చూడండి సార్. ఓకే, ఆమెతో మాట్లాడొస్తాను.
సింధు సింధు బోనస్లు బోనస్లు రావచ్చా? ఆఫీస్ బయట ఏంటని న్యూసెన్స్? చిన్న ప్రాబ్లం. స్టాఫ్ ధర్నా చేయడం చిన్న ప్రాబ్లమా? నీ స్టాఫ్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేయొచ్చుగా. ఇలా నీ కంపెనీ స్టాఫ్ ధర్నా చేస్తూ రోడ్డున పడ్డ విషయం ప్రెస్కి తెలిస్తే రేపు అందరి రెప్యుటేషన్ డౌన్ అయిపోతుంది. సునంద మేడంతో ప్రాబ్లం అవుతుంది. ప్రాజెక్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంత దూరం రాకుండా నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? నీ స్టాఫ్ ధర్నాకి దిగారంటేనే తెలుస్తుంది కంపెనీ నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో అని. నీ కంపెనీతో టైఅప్ అయినందుకు ప్రాజెక్ట్ ఏమైనా ఆగిపోతే మార్కెట్లో మా కంపెనీ ఇమేజ్ కూడా బ్యాడ్ అయిపోతుంది. ఇలాంటి టైంలో ప్రాజెక్ట్స్ స్టాండ్ అయితేనే ఎంత లాస్ వస్తుందో తెలుసా నీకు? యష్, నాకు అన్నీ తెలుసు. తెలిస్తే ఇలా బిహేవ్ చెయ్యవు. మొన్న చెక్ రిలీజ్ అయింది కదా, మీ స్టాఫ్కి బోనస్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఆపావు? కంపెనీ చైర్మన్గా నా స్టాఫ్కి ఎప్పుడు ఏది ఇవ్వాలనేది నేను చూసుకుంటాను. ఇప్పుడు నాకు వాస్తవ్ గారి ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ ట్రీట్మెంట్కి కావాలంటే నేను డబ్బు అరేంజ్ చేస్తాను. ఇప్పటికే చాలా ఇచ్చావు, ఇంకా నువ్వు మాత్రం ఎంత డబ్బునిస్తావు? ఆ లెక్కలన్నీ నీకెందుకు? నేను వాట్సాప్ని చూసుకుంటాను. ప్రెజెంట్ చూసుకోవాల్సింది నేనే, వాస్తవ్ గారు కాదు. ఆయన ఏది చెయ్యాలో ఎలా డిసైడ్ చెయ్యాలో అనేది నా రెస్పాన్సిబిలిటీ. అందుకు నీ సలహాలేం అవసరం లేదు. అందుకే పొగరుతో కొట్టుకుంటున్నావు. యష్, మాటలు మర్యాదగా రాని. నీ నీతులు నాకెందుకు? వెళ్ళి నీ కంపెనీ పనులు చూసుకో. సింధు సింధు బోనస్లు సింధు సింధు బోనస్లు సింధు సింధు బోనస్లు బోనస్లు సింధు బోనస్లు బోనస్లు. అభి, ఏమైందబ్బి? మన ఆఫీస్ స్టాఫ్ బయట నిలబడి బోనస్లు రిలీజ్ చేయమని అరుపుతా ఉన్నారేందే? వాళ్ళు మన స్టాఫ్ కాదు సంధ్య. మరి సింధు వాళ్ళ స్టాఫ్ ధర్నా చేస్తున్నారు. పనికిరాని వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి పదవిలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. అసలు ఏమైనాదబ్బి? నువ్వే బయట చూసావు కదా, ఇంకా నన్ను అడుగుతావే? స్టాఫ్కి ఇవ్వాల్సిన బోనస్లు ఇవ్వకుండా ఆపేసి వాళ్ళతో చాకరీ చేయించుకుంటుంటే ఎందుకు ఊరుకుంటారు? సింధుకి ఎదురు తిరిగారు, బోనస్ ఇచ్చేదాకా పని చేయమన్నారు. మంచి పని అయిందబ్బి. సింధుకి ఇట్టాగే జరగాలి. ఈ దెబ్బతో తన చైర్మన్ పోస్ట్ కూడా పోతుంది. సిద్ధు, ఆఫీస్కి వచ్చే హడావిడిలో లంచ్ బాక్స్ తీసుకురావడం మర్చిపోయావమ్మా. అది ఇద్దామనే వచ్చాను. బయట గొడవేంటమ్మా? ఎందుకు ధర్నా చేస్తున్నారు? మన స్టాఫేనండి. చాలా నెలల నుండి పెండింగ్లో ఉన్న వాళ్ళ బోనస్లు ఇప్పుడే ఇచ్చి తీరాలి అని ధర్నా చేస్తున్నారు. ప్రాజెక్ట్లో బాగా లాభాలు వస్తున్నాయని వాస్తవ్ చెప్పాడు. మరి వాళ్ళ బోనసులు వాళ్ళకి ఇచ్చేయచ్చు కదమ్మా. వాస్తవ్ గారి ట్రీట్మెంట్ ఉంది కదండి, దానికి చాలా డబ్బు అవసరం పడుతుంది. వాడికి ట్రీట్మెంట్ జరుగుతుందిలేమ్మా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయ్. మీరు పరిస్థితి ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. స్పెషల్ ట్రీట్మెంట్ వెంటనే జరగకపోతే వాస్తవ్ గారికి ఎంత ప్రమాదమో నాకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మీకు ఆ విషయం చెప్పలేకపోతున్నాను. వాస్తవ్ కూడా నీకు చెప్పాడంట బోనస్లు ఇవ్వమని. అవన్నీ నేను చూసుకుంటానులేండి. మీరు బయలుదేరండి. సరే, ముందు భోజనం చెయ్యి. సింధు 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 సింధు. అబ్బి, ఈ ఫోన్లు ఇప్పుడు ఉండేవి కదబ్బి. ముందు నువ్వు భోజనం చేయబ్బి. అబ్బి, ఏమైందబ్బి? సింధు వాళ్ళ స్టాఫ్ చేసే ధర్నా గురించి మేడంకి తెలిసి నాకు కాల్ చేస్తున్నారేమోనని నా డౌట్.
అవును బి, ఇక్కడ జరిగిన విషయం ముంబైలో ఉన్న ఆవిడకెట్టా తెలుస్తుంది? మేడం టీం వాళ్ళు కూడా మాతో కలిసి వర్క్ చేస్తున్నారు. డెఫినెట్గా మేడంకి ఈ ఇష్యూ గురించి క్లాస్ తీసుకుంటారు. మేడంకి ఏం సమాధానం చెప్పాలి? అభి, నువ్వెందుకు అభి ఆ మేడంకి సమాధానం చెప్పాలి? ఆ ధర్నా మన స్టాఫ్ ప్రాబ్లం అయితే కాదు కదా, సింధు అమ్మిదే కదా ప్రాబ్లము. ఏదొచ్చినా సింధు మీదకి తోసేయండి. ఆ అమ్మాయి చెప్పుకుంటుంది మేడంకి. దానికి నువ్వెందుకు అభి టెన్షన్ పడతావో? భోజనం చేయి. మేడంకి వాట్సాప్ కంపెనీని కూడా నేనే చూసుకుంటానని చెప్పాను. సింధు కేవలం వర్క్ క్వాలిటీ వరకే చూస్తుంది. నిజానికి వాళ్ళ స్టాఫ్ శాలరీస్, వాళ్ళ ఆఫీస్ మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటానని సునంద మేడంకి గొప్పగా బిల్డప్ ఇచ్చాను. అంటే ఎందుకు చేశారబ్బే? ప్రాజెక్ట్ గురించి బాగా కష్టపడుతున్నానని మేడం ప్లీజ్ అయ్యి నాకు ఫేవర్ అవుతుందని కొంచెం అతిగా చెప్పాను. ఇప్పుడు సింధు స్టాఫ్ బోనస్ ఇష్యూ ఎందుకు సాల్వ్ చేయలేదని నా క్లాస్ పీకుతారు. సింధు ఇలా చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. అభి, నువ్వు ముందు బాస్ అయ్యి అభి, ఆయన్ని పక్కన పెట్టు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, నువ్వు ఆగు. సునంద మేడం ఫోన్ ఇప్పటికి 4 సార్లు చేశారు. ఏం చెప్పాలో తెలియక ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నీ స్టాఫ్ ధర్నా మ్యాటర్ గురించే కాల్ చేస్తున్నారనుకుంటా. ఇప్పుడేం చేస్తావు? కనీసం ఇప్పటికైనా నా మాట విను. నేను నీకు డబ్బులు ఇస్తాను, అది నీ స్టాఫ్కి బోనస్లుగా ఇచ్చేయి. ఈ ధర్నాని ఆపేస్తారు. దయచేసి ఇష్యూని ఇంకా పెద్దది చేసి మన ప్రాజెక్ట్ పరువు తీకు. మేడం దగ్గర నా మర్యాద పోగొట్టుకో. నీ డబ్బేం వద్దు. ఇప్పటికే వాస్తవ్ గారి కంపెనీకి అప్పులు బాగా పెరిగిపోయాయి. ఈ దిండు దాని మొహం మీద తొక్కి పెట్టి ఊపిరాడకుండా చేసి గిలగిలా కొట్టుకుంటూ సావాలది. జనరల్గా నేను ఏమైనా అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.